ఏలూరు ఆశ్రయం పీఠాధిపతి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను, ప్రజా నాయకులను, అనధికారులను కలిసి క్రిస్మస్ సంతోషాన్ని పంచుకోవడానికి మీ అందరికీ బిషప్ గారి తరఫున ప్రత్యేక జిల్లా తిరుపతి అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంలో, అలాగే మన మధ్యలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మన మధ్య పార్టీ అధ్యక్షులు వారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. టౌన్ ప్రెసిడెంట్ గారు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువు మనకు ఎరుకపరిచిన సంఘటనను చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళెదము అని గొర్రెల కాపరులు తమలో తాము అనుకునేది. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను, యోసేపును, తొట్టిలో పరిటిన శిశువును కనుగొనేది. మా ఏలూరు పీఠాధిపతులు జేలో పులిమేర బిషప్ గారిని ఆశీర్వదించండి. వారు తలపెట్టి ప్రతి కార్యక్రమాన్ని దీవించండి. గొప్ప విశిష్టమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఈ బిషప్ గారి హౌస్లో కలుసుకోవటం, బిషప్ గారి దీవులతో, గురువుల ప్రార్థనతో సుభిక్షంగా మన ప్రాంతాలు ఉండాలని, బయట ఏది ఎలా ఉన్నా మీరందరూ ఆ కరుణామయుని కరుణలో, ప్రేమలో, శాంతితో, ఆయుష్తో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలన్న ఆశతో మిమ్మల్ని ఆహ్వానించబడుతుంది. రానున్న సంవత్సరంలో కూడా దేవుడు మనల్ని అదే రీతి కాపాడుతూ, మరి ముఖ్యంగా సన్నకారు, చిన్నకారు, రైతుల వేదన గుర్తించి ఆ దేవుడు వారికి సకాలంలో వర్షాలు కురిపించి మనం పడేలాగా మీరు చేసే ఈ సేవ అటు ప్రజాప్రతినిధులుగా, ఇటు నాయకులుగా, అటు ఎడ్యుకేషనిస్టులుగా, బిజినెస్ మెన్గా, మరి గురువులుగా మనమందరం చేయవలసిందంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏ ఒక్క పౌరుడు బాధతో కొలిగిపోవద్దు, ఆహారం లేకుండా నిద్రపోవద్దు. కనుక మనందరికీ సేవలో మనమందరం ముందుగా ఉండాలని మరొకసారి మీ అందరికీ కీర్తిస్తూ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. వచ్చిన వారందరికీ నా ఆశీస్సులు, అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెల్కమ్. గారిని బిషప్ గారి తరఫున, ఏలూరు పీఠ తరఫున సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా అన్ని పార్టీ ప్రతినిధులు, మతాలకు అతీతంగా అన్ని మతాల వారిని, ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని, అనేక అసోసియేట్స్,
అందరినీ చూడటం ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ సభ్యులు గారు, నగర మేయర్ శ్రీ నూతన్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు, జిల్లా చైర్మన్ గారు ప్రసాద్ గారు, రేవశ్రీ చైర్మన్ ప్రసాద్ గారు, రేలూరు నగర అధ్యక్షుడు టీడీపీ డైరెక్టర్ గారు, మా కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ దాస రామాయణ గారు, రాజేంద్ర గారు, అలాగే జనసేన బీజేపీ నాయకులు, జిల్లా బీజేపీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరుడు కిషోర్ గారు, స్థానిక కార్పొరేటర్ ధర్మారావు గారు, అందరికీ కూడా పేరుగా అభినందనలు తెలియజేస్తాను. ఒక మంచి సాంప్రదాయాన్ని, ఒక మంచి పాలసీని దృష్టిలో వచ్చిన తర్వాత బయట ఏ రకంగా ఏమున్నారో మనంతా కూడా భారతీయులు, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులంతా కూడా కలిసి ఉండాలి. అనేక రకాలైనటువంటి మతాలు ఉంటాయి, సంస్థలు ఉంటాయి, సంఘాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి. అవన్నీ వ్యక్తిగతమైనటువంటి ఎవరి అభిమతం కోసం వారు ఉంటారు తప్పించి మనందరం కూడా ఇక్కడ కలిసి పనిచేయాలి. భగవంతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆశీస్సులు లేదు, అది అల్లా కావచ్చు, యేసు కావచ్చు, ఈశ్వరు కావచ్చు, అందరం కూడా ఆ దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా ఉంటా ఉన్నాం. మనమంతా కూడా మనం కలిసి మనం ఉన్నటువంటి ప్రాంత అభివృద్ధి కోసం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం అందరం చేసేటువంటి సేవా ప్రజలందరికీ కూడా అందాలన్నటువంటి ఆలోచనతో ఎక్కడ కూడా క్రైస్తవులు ఒకటి, మైనారిటీస్ క్రైస్తవులు ఒకటి, మైనారిటీస్ ఒకటి, హిందువులు ఒకటి లేకుండా భావం లేకుండా ఉండాలన్నటువంటి ఆలోచనతోనే మరి ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని వారు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కాబట్టి అందరినీ కూడా పిలిచి ఆహ్వానించి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా అందరితో కూడా యొక్క సందేశాన్ని ఇచ్చి వారి యొక్క ఆశీస్సు కూడా అందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. మరి యొక్క సంవత్సర కాలంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొని మనందరం కూడా ఈ రోజు చాలా సంతోషంగా ఆనందంగా ఇక్కడ కూర్చుంటూ జరిగింది. రాబోయే నూతన సంవత్సరంలో అందరం కూడా సంతోషంతో, మంచి ఆయుర ఆరోగ్యాలతో, మంచి ఆలోచన విధానంతో ఈ సమాజానికి ప్రజలకి ఉపయోగపడే విధంగా అందరి యొక్క సమన్వయంతో ముందుకెళ్ళే విధంగా యేసుక్రీస్తు వారి యొక్క ఆశీస్సులు నిండుగా మనందరిపై ఉండాలని మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి విశ్వ గారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. కేటాయించి
ఈరోజు పేరెంట్ వృద్ధికి ఆహ్వానించినందుకు ముందుగా బిషప్ గారికి, ఫాదర్స్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలా అందరినీ కూడా పిలిచి, రాజకీయ నాయకుల్ని, అన్ని పార్టీ వాళ్ళని కూడా పిలిచి ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడికి మనకి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన నెల్లూరు శాసనసభ్యులు చండీ గారికి, అదేవిధంగా మన ఏఎంసీ చైర్మన్ గారికి, క్రీడా చైర్మన్ గారికి, ఏడు గారికి, బాబు గారికి, అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ గారికి, బీజేపీ అధ్యక్షులు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన కూటమి ప్రభుత్వానికి, నాయకులకి, కార్పొరేటర్లకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ డిసెంబర్ నెల అనేది అందరూ కూడా ఎంతో పవిత్రమైన దినంగా ఈ నెలంతా కూడా భావిస్తూ అందరూ కూడా ప్రతి వారం కూడా ప్రతి రోజు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. క్రిస్మస్ అనేది మన హిందువుల్లో అన్ని పండుగలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పండుగ చేస్తూ ఉంటాము. కానీ క్రిస్మస్ అనేది ప్రపంచం అంతా కూడా ఒకేసారి చేసే పండుగ ఈ క్రిస్మస్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వచ్చినప్పుడు కూడా వాజ్పేయి గారి యొక్క జన్మదినం, దాన్ని భారత ప్రభుత్వం శుభ్రపాలన దివసంగా చేసుకుని సమాజంలో ఉన్నటువంటి అడ్డుపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని ప్రయోజనాలు అందాలి, అందరితో ఎదగాలనేటువంటి సంకల్పంతో మీరు ఇస్తున్నటువంటి ఏదైతే ఈ తేదీ మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు, అదేవిధంగా సర్వ మానవాళి సౌభ్రతత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి క్రిస్మస్ వేడుకలు మమ్మల్ని భాగస్వామ్యం చేస్తుంది. మరొక్కసారి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నూతనంగా జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి జిల్లా బాధ్యత చేపట్టినటువంటి మిత్రులు చండి గారికి, అదేవిధంగా సోదరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు పద్మశ్రీ గారికి, ఆ పక్కన ఉన్నటువంటి సార్ గారికి, ఎస్ఎంఆర్ బాబు గారికి, మాణికాల గారికి, అదేవిధంగా పొద్దులైన శివప్రసాద్ గారికి, తర్వాత మన భారత అసోసియేషన్ అధ్యక్షుల వారికి, తర్వాత ఏలూరు అధ్యక్షులు మన చోడి వెంకటరత్న గారికి, నా పక్కన ఉన్నటువంటి మన ప్రసాద్ గారికి, జనసేన రాష్ట్ర ఏదైతే బాధ్యతలో ఉంటూ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ కూడా పేరు పేరున జిన్ను మోదస్ గారికి, అదేవిధంగా మన ఆంజనేయ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ స్థానిక కార్పొరేటర్ గారికి అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు. బిషప్ హౌస్ లో తండ్రి గారైన బిషప్ జయరావు గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ముందుగానే ఈ యొక్క పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారిని పెద్దలను పిలిచి ముందుగా సినీ క్రిస్మస్ సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. మరి కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, ఎడా చైర్మన్ గారు, ఆర్టీసీ చైర్మన్ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గంటా పద్మశ్రీ గారు, మిత్ర అందరూ, ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు, ఎడా చైర్మన్ గారు, అందరూ కూడా ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ సినీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క వ్యవస్థ, ఈ యొక్క తండ్రులు యేసు ప్రభు గారి ఆశీస్సులతో నేను కళ్ళతో చూసి 3 గంటలు అవి జీవితంలో ఏ వ్యవస్థ కూడా చేయదు. 65 సంవత్సరాల క్రితం యాగవరంలో లెప్రసీ హాస్పిటల్ అంటే చాలా టాప్. ఈ రోజు కూడా ఆ వ్యాధిని చూస్తేనే మనుషులు పారిపోతారు. అలాంటిది అక్కడ నేను కళ్ళతో చూశాను. డ్రెస్సింగ్ చేసి ఆ పుళ్ళు తుడిసి బ్యాండేజీ వేసి బ్రహ్మాండమైన ఇచ్చింది ఎవరనంటే ఆ యేసు ప్రభు సేవలో చేసే సిస్టర్స్, ఫాదర్స్. మరి అలాగే గుజరాల డెంటల్ కాలేజీ ఎంతమంది అండి, ఇన్ని వేల మంది అండి అక్కడికి వచ్చి ట్రీట్మెంట్లు చేయించుకునే వాళ్ళు. అది కూడా ఆ యొక్క వ్యవస్థలోనే. అలాగే కుర్తూరు రోడ్లో గుడ్డు సమర్థన క్యాన్సర్ హాస్పిటల్ అది అయిపోయింది. చిన్నపిల్లలు ఎవరైనా మలమో మూత్రమో
పక్క మీద పోస్తే మన తల్లిదండ్రులే చేస్తారు. 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన మహిళలు పురుషులు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమం వంగాయగూడూరులోను జంగారగూడూరులోను చేస్తున్నారంటే ఆ మదర్ తెరిసా గారు ఆ యేసు ప్రభు చేయాలి. మా కవితో మేము చూసాం. ఎందుకంటే మా శాసనసభ్యులు వారు, అంతకు ముందు శాసనసభ్యులు వారు బడేటి గుంజీ గారు ఈ కార్యక్రమాలకు మేము ఎంత వచ్చి అసలు ఈ సేవ ఎలా చేస్తున్నారు అని నా శిష్యులతో మాట్లాడితే వాళ్ళు వేరే వేరే స్టేట్ల నుంచి వచ్చి మేము వివాహాలు కూడా చేసుకోలేదండి, ఆ యొక్క ప్రభు ఆత్మలోని సేవ చేస్తున్నాడు, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి సభముఖంగా సేవ తీసుకోండి. 10 సంవత్సరాలుగా డిసెంబర్ 18-22 తారీఖు మధ్యలో బిషప్లాల్ హౌస్లో టీవీ కార్యక్రమానికి ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ప్రముఖంగా నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా పిలిచి ఈ టీవీ కార్యక్రమం ఏర్పాటు చేసేటువంటి సంస్కృతి నేను గత 10 సంవత్సరాలుగా వస్తూ బిషప్ గారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ నగర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆయన ఆశీస్సులు తీసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ రోజున మా అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు ముందుగా గౌరవ బిషప్ గారికి గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఫస్ట్ సారిగా చెప్తున్నాను, మా జిల్లా కిషన్ గారికి చెప్పలేదు. సరే ఈ రోజున మంచి సందర్భం కాబట్టి ఫస్ట్ టైం ఆయన్ని సంబోధించాలని గౌరవ శాసన వారు ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేరు చాలా స్పష్టంగా గౌరవ వెంకటరమణ గారు చెప్పడం జరిగింది. దాన్ని కాపీ పేస్ట్ చేస్తూ ఆ తర్వాత వచ్చినటువంటి రాష్ట్రాల రామ్మోహన్ రావు గారు, అలాగే జిల్లా బీజేపీ నాయకులు మరి కృష్ణ కిషోర్ గారికి, అట్లాగే మన కలవలో సాంబాబు వచ్చారు, కొందరు వచ్చారు, రాజామోహన్ గారు, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మనందరం కూడా మన ఏడు ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు, మన దేశ ప్రజలు, ప్రపంచం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ యేసు క్రీస్తు వారి చల్లని దీవెనలు మా అందరిపైన ఉండాలని చెప్పేసి మరి ఈ 30 రోజులు కూడా నవంబర్ 25వ తారీఖుకి డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ పండుగ వరకు కూడా ప్రతి రోజు కూడా మేము మా గౌరవ శాసకులు వారు, మా నాయకులు అందరూ కూడా ఏ ఊళ్ళో జరిగినటువంటి సినీ క్రిస్మస్ వేడుకలు ఎక్కడ ఉన్నా కానీ ప్రతి డివిజన్లో జరుపుకున్నటువంటి ఆ వేడుకల్లో మేము అందరూ కూడా భాగస్వామ్యం అవుతున్నాం. ఆ ఏర్పాటు వారి దీవెనలు మన అందరిపైన ఉండాలని చెప్పేసి, అట్లాగే ముఖ్యంగా మన ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి శక్తి, కృషి, మంచి ఆరోగ్యం మా శాసనసభ్యులు వారికి ఇవ్వాలని చెప్పేసి ఆ ఏర్పాటు ప్రతిరోజు కూడా మేమందరం కూడా కోరుకుంటూ జరుగుతున్నది. అట్లాగే మా పాలకవర్గం గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్లు, గౌరవ కార్పొరేటర్ మేమందరం కూడా ఏలూరు ప్రజలందరికీ కూడా మంచి చేసేటువంటి ఆ బాధ్యత మా ఏర్పాటు వారు మాకు కలజేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చివరి క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు పూజ్యులు ఏలూరు జిల్లా స్పీకర్ శ్రీ నక్కా సూర్యచంద్రబాబు గారు, అలాగే ఏలూరు సబ్ డివిజన్ డిఎస్పీ గారు శ్రీ శ్రావణ్ కుమార్ గారు, వాళ్ళందరూ కూడా బిషప్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు ఏలూరు శాసనసభ్యులు బరేటి శెట్టి గారికి, మరి రెడ్డి అప్పలనాయుడు గారికి, మరి సోదరు ప్రసాద్ గారికి, మరి జెడ్పీ చైర్మన్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, ఇలాగా ఎస్ఎంఆర్ బాబు గారికి ఇచ్చేసిన ఈరోజు మరి చాలా పవిత్రమైంది. మరి ఈ నెల చూసుకుంటే యేసు క్రీస్తు జన్మించిన 25వ తారీఖున దానికి అనుగుణంగా
మనం సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి అన్ని జమాతులు అంటే అన్ని సంఘాల వాళ్ళు కూడా అన్ని కులాల్లో కూడా పండుగ అనేది ప్రతి మతంలోనూ కులంలోనూ ఉన్నది. మరి పండుగ విశేషం ఏంటి అనేది అంటే ఆ ఆచరణీయ ప్రతి సంవత్సరం మన బిషప్ గారు అందరినీ పిలిచి గెట్ టుగెదర్ ఏర్పాటు చేయాలి. పండుగ ఉద్దేశం ఏంటంటే ఏ గ్రంథాలు చెప్పినా కూడా ప్రతి వాళ్ళని పక్కన వాళ్ళని ముందు ఆదరించి ఈ పండుగ సందర్భంగా వాళ్ళతో ఆత్మీయంగా పంచుకోవాలన్న ఉద్దేశమే ఈ పండుగ. మరి అలాంటి పండుగ ప్రతి సంవత్సరం మన బిషప్ గారు ఏర్పాటు చేయడం, అందరినీ పిలవడం, మరి ఈ తేనెటి విందు ఏర్పాటు చేయడం చాలా బాగుంది. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి మన బిషప్ గారు ప్రతి సంవత్సరం ఇక్కడ అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని, పార్టీ అనే విభేదం లేకుండా అందరినీ ఇక్కడికి తీసి ఈ వేడుక ఇది ఒక ఘనమైన వేడుకగా జరపడం ఎంతో ఆనందదాయకం. నేను ఇంతకు ముందు కూడా ఒక 3-4 సార్లు ఈ వేడుక రావడం జరిగింది. ఇది వరుసగా 3వ సాధారణంగా మనిషి మంచిగా ఎదగడానికి, మంచి విజయం సాధించడానికి, అలాగే మనకు మతం యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒకప్పుడు అయితే ధర్మాన్ని కాపాడడానికి ఆయుధాలు పట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆయుధంతో ధర్మాన్ని కాపాడవలసినటువంటి యుగంలో నుంచి నేటి కలియుగంలో అన్ని ఆయుధాలు కూడా మనిషి మనసులోనే పెట్టాడు. బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉంటాయి కూడా. అందుకని మన భారతదేశ స్వాతంత్రం కూడా ఎటువంటి ఆయుధం తీసుకోకుండా ఒక శాంతి అనే దాని మీద, ఒక అహింస అనే దాని మీద, ఒక నాన్ కోఆపరేషన్ అనే దాని మీద మనం భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవాలి. అలాగే నేటి కలియుగంలో ఈ సమాజాన్ని పరిరక్షించడంలో కానీ, ఈ సమాజంలో మనం మంచిగా బతకడానికి కానీ మనలో ఎటువంటి గుణాలు ఉండాలనే దాని మీద కొన్ని వేల సంవత్సరాల కిందటే మన యేసు సంరక్షకుడు యేసుక్రీస్తుని బోధన చేశారు. దాంట్లో బలమైనది, అత్యంత శక్తివంతమైనది ప్రేమతత్వం. మీరు ప్రేమతత్వాన్ని అలవర్చుకోవాలి. మీ వల్లే ఇతరులను ప్రేమించుకోవాలని అన్నారు. ఎప్పుడైతే ప్రేమ మనలో, మన మనసులో అదొక శక్తివంతమైనటువంటి ఆయుధం, ఎప్పుడైతే ప్రేమతత్వం మన మనసులో ఆ బీజం నాటుకుంటుందో ద్వేషం అనేది పోతుంది. ద్వేషం అనేది మనలో నుంచి బయటకు పంపించగలిగితేనే ఆ ప్రేమతత్వం అనేది మనిషిలోకి వస్తుంది. ఈ రెండు సైమల్టేనియస్ గా కాపురం చేయదు. మనిషిలో ద్వేషం పెట్టుకుని పైకి ప్రేమ నటించినా కూడా ఒక రోజు ఉంటుంది, రెండో రోజు తెలుసుకోదు. రెండవది యేసుక్రీస్తు బోధనలో అత్యంత శక్తివంతమైనది క్షమించే గుణం. క్షమించే గుణం కూడా మనకి మనిషికి చాలా అవసరం. చాలా గొప్పవంతులు, ధైర్యవంతులు మాత్రమైతే క్షమించే గుణం ఉంటుంది. ఈ క్షమించే గుణం ఒక గుణం వల్ల మనం ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. మూడవది అత్యంత శక్తివంతమైనది యేసుక్రీస్తు బోధనలో సహకారం చేయడం. సహకారం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ భగవంతుడే నిన్ను అనుగ్రహిస్తే నీకు సహకారం చేసే శక్తి వస్తుంది. సహకారం చేసే చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది, తీసుకునే చెయ్యి ఎప్పుడు కింద ఉంటుంది. ఈ సహకారం అనేది చేయమని యేసుక్రీస్తు బోధనలో అత్యంత శక్తివంతమైంది. స్ఫూర్తి నింపుతూ ఏదైతే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారో ముందుగా బిషప్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మరి ఈ సమావేశానికి చాలా మంది ఉన్నారు కాబట్టి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు, అలాగే కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు, అలాగే పూర్వ ప్రముఖులందరికీ, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అధికారులందరికీ కూడా నా పూర్వపూర్వక నమస్కారాలు తెలియపరుస్తాను. ఏదైతే విశ్వం అంతా చదువుకునే పండుగ, ఏకైక పండుగ ఏదైతే ఉందంటే క్రిస్మస్ ఒకటే. ప్రతి ఒక్కరు కూడా ఆ పండుగని
మరి అందరూ కూడా ఒకరోజు 2 రోజులు జరుపుకుంటే డిసెంబర్ నెలంతా కూడా అందరూ జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ డిసెంబర్ 20. మరి ఆ పండుగ సందర్భంగా అందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఏదైతే ఒక మంచి సాంప్రదాయం ఏదైతే బిషప్ గారు ప్రతి ఒక్కరు ఇందాక బయట ఎలా ఉంటారనే బిషప్ గారు మేము చేస్తున్నది ప్రేమతో మనస్ఫూర్తిగా ఏదైతే మేము చేస్తున్నామో ఆ సందేశాన్ని మీరు కూడా బయట ప్రజలకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ మేము ఇది చేస్తున్నాం, మీరందరూ కూడా కలిసిమెలిసి ఈ పనులు చేయండి అని చెప్పి మనలో స్ఫూర్తి నింపడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మనం కూడా బయట అనేక కార్యక్రమాలు చేస్తుంటాం, ఒకరికొకరు చిన్న చిన్న వాటికి విమర్శలు చేసుకుంటాం. ఏ విమర్శ చేసుకున్నా ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయాలి అనేది ఏదైతే చేశారో సాటి వాళ్ళకి సాయం చేయాలి. మానవత్వంతో మనం అందరం కూడా ఇందాక చూడేరత్నం గారు ఏదైతే చెప్పారో వారి ఆచరణలో మరి అందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మనం కూడా ఏదైతే ఆ కార్యక్రమాలు చేయాలనే ఆలోచన మనలో రావాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా మరి చేసిన వాళ్ళందరికీ కూడా మనం ఎక్కడికి ఏది చేసుకున్నా సరే మనం మానవాళిలో మనం పుట్టినంత కాలం ఏదైనా మిగిలిపోయేది మనం పోయిన తర్వాత ఒక సాయం చేసింది ఒకటే అందరూ కూడా చెప్పుకుంటారు. ఆ విధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో బిషప్ గారు మా అందరినీ కూడా ఎప్పుడు కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. అందులో మళ్ళీ ఇవాళ షార్ప్ టైం అని చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రైనింగ్ రావాలని చెప్పి మేమందరం కూడా మరి 10 గంటలకే మరి బిషప్ గారికి మరి విశేష చెప్పడానికి మేము వచ్చాం. ఈ సాంప్రదాయాన్ని మరి మీరు కొనసాగిస్తూ ఏదైతే సేవా కార్యక్రమాలు మరి ప్రజలకు ఏదైతే చెప్తున్నారో అది నాయకులు కూడా మీరు వచ్చినప్పుడు వివరించి సమాజం బాగు కోసం సమాజ సేవ కోసం ప్రతి ఒక్కరిని కూడా ఉపయోగించేటట్టుగా తయారు చేయాల్సిన బాధ్యతను మీరు కూడా తీసుకోవాలని సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ సేవ తీసుకోవడం. businessmen and women, their professionals, legals and whatever. తర్వాత గురువుని, కన్యాస్త్రీని, ప్రజాపతిని, పాత్రికేయుని అందరినీ తీసుకున్న కారణం ఒకటి. ఈ లోకంలో భక్తుడు భగవంతుని అనుభూతికై ఎన్నో హోమాలు, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో కోరికలు చేస్తూ ఆయన అనుభవాన్ని తెచ్చుకోవడానికి భక్తులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ క్రైస్తవత్వంలో భగవంతుడే భక్తుని చేరాలని, భక్తులతో ఆయన బంధం పెంచుకోవాలని, ఆ భక్తుల్ని భగవత్ లీలలో భగవత్ ప్రేమలో అభివృద్ధి చెందాలని ఆశపడ్డ క్రీస్తు జన్మదిన వేడుకలు వచ్చిన మీ అందరికీ నా ఆశీస్సులను అభినందనలు తెలియజేస్తున్నాను. యేసు క్రీస్తు జన్మోత్సవాన్ని ఈ పవిత్ర సమయంలో క్రైస్తవ విశ్వాస సత్యాన్ని మేము మరలా ప్రకటించక తప్పదు. మాకు మాంసమై మన మధ్య జన్మించాం. భగవంతుడు భక్తుల మధ్యలో జన్మించాం. విశ్వాస సిద్ధాంతం ప్రకారం అవతార రహస్యంలో దేవుడు సంపూర్ణంగా మన మానవ స్వభావాన్ని స్వీకరించాడు. అంటే ఓ మానవుడా, నీవు నా పోలిక కనుక తోటి మానవుని ప్రేమించు, గౌరవించు, సహకరించు, సహాయం అందించు అన్న అంశాన్ని మనం వింటూ ఉంటుంటాం. పునరుద్ధరించుటకు ఆది కాల సంఘ పితరుల స్పష్టంగా బోధిస్తున్నారు. క్రీస్తుని స్వీకరించినది ఎందుకంటే విమోచన చెందడానికి, ఫిల్టరింగ్. ఎందుకు మనము ఫిల్టర్ వాటర్ తాగుతున్నామంటే మళ్ళీ క్లీన్ చేసి పెడుతున్నాం. సో అలా మన మనసులో ఉన్న మరణాన్ని తీసివారు ఆయన వాక్కులో చక్కగా నిర్మల హృదయం
ధన్యులు, వారు దేవుడిని దర్శిస్తారు. సో మన జీవితంలో ఒక స్వచ్ఛత అనేది మన హృదయలో ఉండాలి. అప్పుడే స్పష్టత అనేది మన ఆలోచనలో మన పనిలో వస్తుంది. ఆవేశంతో ఏ పని మనం తలపెట్టినా అది నెరవేరవచ్చు కానీ తృప్తి కలగదు. సో వి నీడ్ ఎ సాటిస్ఫాక్షన్. తృష్ణ కలిగి భగవంతుడిలో చేసే ప్రార్థన మనకు తృప్తినివ్వాలి. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం జరిగిందని నా ఆశ. ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు ఆయన పశువుల గుహలో పవరించాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఎందుకు? ఈజ్ అ కింగ్ ఆఫ్ కింగ్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్. భగవంతుడు కదా, భగవత్ స్వరూపుడు కదా. ఎందుకు ఆ స్థాయిని ఎందుకు రాడంటే ఆయన సృష్టిలో వంకర వృద్ధి చోటు చేస్తుంది కనుక సకమైన బుద్ధి కనిపించడానికి అని అన్నాడు. బాబు, నీ కంట్లో పెద్ద దూరం ఉన్నది. ఇతరుల కంట్లో మనసును చూసి వ్యతిరేకిస్తున్నావు, విచ్ ఇస్ నాట్ గుడ్ అని తెలియజేస్తూ, నిజమైన అధికారం అంటే బలహీనుల సేవే అని మనం గుర్తించాలి. అధికారం అంటే రీచింగ్ టు ద అన్రీచ్డ్, గోయింగ్ టు ద పెరిఫరీస్. ఎందుకంటే మన సంస్కృతి, మన భారత సంస్కృతిలో చక్కని సంప్రదాయం ఉంది. మన హైందవ ఆచరణ కావచ్చు, ముస్లిం ఆచరణ కావచ్చు, లేకపోతే క్రైస్తవ ఆచరణ కావచ్చు. పెద్దలను మనం చూడగానే మనం చేసే మొట్టమొదటి పని ఏంటిది? కాళ్ళకి నమస్కరిస్తాం. భగవత్ స్వరూపి అని. దీనికి ఉదాహరణ మా అమ్మ నాన్నగారు అమెరికా వచ్చారు. నేను అమెరికా ఉన్నాను, ఆల్మోస్ట్ 2000 వచ్చారు. అమ్మ నన్ను తీసుకొని వాల్మార్ట్ అని పెద్ద షాప్ ఉంది. షాప్ తీసుకెళ్ళి డాడీ ఒకసారి ఏంటి నా ఇంత పెద్ద ఉంది షాప్, నాకు ఒకసారి తెలియదు. మేము ముగ్గురు కలిసి వాళ్ళకి అవసరం కొనుక్కొని బయటకు వస్తుంటే మన ఫ్రెండ్స్, చాలా మంది అక్కడ ఫ్రెండ్స్ వచ్చి ఫాదర్ అమరన్న అన్నారు. ఎందుకంటే వాళ్ళు పంచకట్టు వాళ్ళ శారీ అవునన్నా. బిలిపి నమ్మడం కొన్ని నాకైతే గుండె పగిలిపోయింది. శ్వాసని అవసరం చేసి వారి కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో, వారి కుటుంబ జీవనాల్లో మీ ప్రేమను, మీ శాంతిని, మీ ఆయుష్ను, ఐశ్వర్యాన్ని నెలకొల్పండి. మేమందరం మా ఈ జిల్లాలో ప్రేమ, ఐక్యత, సహనం కలిగి జీవించలాగా మాకు బోధించండి. ముఖ్యంగా ఆయుష్ను, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.
మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.